అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్ఈపీ 2020 ప్రకారం న్యూ స్కూల్ స్ట్రక్చర్ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూద్దామండి. మీకు ఈ టాపిక్ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి, ఎడ్యుకేషన్ పాలసీస్ అండ్ కమిషన్స్ ఇన్ ఇండియా అని. ఒక్కసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ ద న్యూ స్కూల్ స్ట్రక్చర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎన్ఈపీ 2020? సో మనకు తెలుసు, ఇప్పటి వరకు ఉన్న 10+2 విద్యా విధానాన్ని తొలగించి ఎన్ఈపీ 2020లో పిల్లల ఆలోచన శక్తికి తగ్గట్టు 5+3+3+4 రూపంలో కొత్త విధానాన్ని తీసుకుని వచ్చారు. ఆన్సర్ ఈస్ 5+3+3+4. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హౌ మెనీ ఇయర్స్ డస్ ద ఫౌండేషనల్ స్టేజ్ కవర్ ఇన్ ద 5+3+3+4 స్ట్రక్చర్? ఫౌండేషనల్ స్టేజ్ అంటే మొదటి దశ. ఈ న్యూ స్కూల్ స్ట్రక్చర్ ప్రకారం 5 years అండి. సో ద ఆన్సర్ ఈస్ 5 years. సో మై నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఏజ్ గ్రూప్ ఈస్ కవర్డ్ ఇన్ ద ఫౌండేషనల్ స్టేజ్? ఫౌండేషనల్ స్టేజ్ అంటే మొదటి దశ 3 to 8 years ఏజ్ ఉన్న పిల్లల కోసం ఇది. 3 to 6 years ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు పిల్లలు ప్రీ స్కూల్కి, అంగన్వాడికి వెళ్తారు. తర్వాత 6 to 8 years ఏజ్ గ్రూప్ వచ్చేసరికి grade 1 and grade 2 కంప్లీట్ చేస్తారు. ద ఆన్సర్ ఈస్ 3 to 8 years. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ గ్రేడ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రిపరేటరీ స్టేజ్? ఫౌండేషనల్ స్టేజ్ తర్వాత వచ్చేది ప్రిపరేటరీ స్టేజ్ అండి, అంటే తయారీ దశ. ఆల్రెడీ ఫౌండేషనల్ స్టేజ్లో grade 2 వరకు అయిపోయింది, ఇప్పుడు grade 3 నుండి 5 వరకు. సో ద ఆన్సర్ ఈస్ 3 to 5 grades. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ద మిడిల్ స్టేజ్ ఫోకస్ ఆన్ డెవలపింగ్. మిడిల్ స్టేజ్ అంటే మధ్య దశ అండి. ఈ దశలో పిల్లలు ప్రతి విషయాన్ని విడివిడిగా నేర్చుకోవడం, అంటే సబ్జెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఆలోచించి అర్థం చేసుకునే విధానం అంటే క్రిటికల్ థింకింగ్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ సబ్జెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండర్ ఎన్ఈపీ 2020? అందరికీ తెలుసు, ఎన్ఈపీ 2020 న్యూ స్కూల్ స్ట్రక్చర్ వచ్చేసి 5+3+3+4. So if you add all these numbers, you get 15. So the answer is 15 years. So my next question is, the secondary stage includes which grades? Secondary stage అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ అండి, అంటే పిల్లలు హై స్కూల్కి వచ్చేసినట్టు. సో 9 to 12 grades. My next question is, which stage includes play based and activity based learning? పిల్లలు ఆటల ద్వారా నేర్చుకునే విధానాన్ని ప్లే బేస్డ్ లెర్నింగ్ అంటారు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే కార్యకలాపాల ఆధారిత విద్య అని, అంటే పిల్లలు స్వయంగా చేసి అనుభవం ద్వారా నేర్చుకునే విధానం అన్నమాట. మొదటి దశలో అంటే ఫౌండేషనల్ స్టేజ్లో పిల్లలు ఈ విధంగా నేర్చుకుంటారు. సో ద ఆన్సర్ ఈస్ ఫౌండేషనల్ స్టేజ్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఈజ్ ద ఫోకస్ ఏరియా ఇన్ విచ్ స్టేజ్? ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అనుభవాత్మకత, అంటే చేసి నేర్చుకునే విద్య. ప్రధానంగా తయారీ దశ అంటే ప్రిపరేటరీ స్టేజ్లో ఉంటుంది. ఈ దశలో పిల్లలు గమనించి, అన్వేషించి, స్వయంగా పనిచేసి విషయాలు తెలుసుకుంటారు. సో ద ఆన్సర్ ఈస్ ప్రిపరేటరీ స్టేజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.